5 రోజుల బొడ్రాయి పండుగలో భాగంగా రెండవ రోజు బొడ్రాయికి నీళ్లు పోయడం, బొడ్రాయికి బోనాలు సమర్పించడం, తర్వాత బొడ్రాయి చరిత్ర, ఒగ్గు కథ, పొలిమేర బంధం వేయడం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇట్స్ మీ మమత తాడూరి. హాయ్ అండి. రెండవ రోజు బొడ్రాయి తల్లికి నీళ్లు పోయడం అయితే జరిగిందండి. ముందు రోజేమో పోచమ్మ బోనాలు జరిగినాయి. 5 రోజుల బొడ్రాయి పండుగలో భాగంగా రెండవ రోజు బొడ్రాయికి ఇంటి ఆడపడుచులు రాగి బిందెలతో నీళ్లు పోయాలని చెప్పేసి ఊరు సాటింపు చేసిళ్ళు. మా ఆడపడుచు ఇంకా తన పని వల్ల తను రాలేకపోయింది. నా ఇంటి బంగారు తల్లి ఉంది కదా, నా కూతురు, తనతోనైతే బొడ్రాయికి నీళ్లు పోయడం అయితే జరిగిందండి. అదే రోజు శనివారం అవ్వడం, మాకు ఆర్జికే కాలనీలో ప్రతి శనివారం మార్కెట్ అయితే జరుగుతుందండి. అయితే ఈ బొడ్రాయికి నీళ్లు పోసిన రోజు నైట్ బోనాలు సమర్పించిన తర్వాత పొలిమేర బంధం వేయడం జరుగుతుంది. ఈ పొలిమేర బంధం వేయడం వల్ల బయట నుంచి వచ్చే వాళ్ళు లోపలికి రావద్దు, కాలనీలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళొద్దు నైట్లో. అయితే నైట్లో మార్కెట్ అయితే మళ్ళీ మార్కెట్ పెట్టిన వాళ్ళు బయటికి వెళ్ళడం కష్టం అవుతుంది కదా అని చెప్పేసి ఉదయం పూటనే మార్కెట్ పెట్టడం జరిగిందండి. ఫుల్ ఎండ ఉండే, ఇంకా తప్పదు కదా, వారానికి సరిపడా కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాం. ఈ విధంగా మార్కెట్ కూడా జరిగింది. తర్వాత ఈవినింగ్ టైంలో బోనం సమర్పించడం అయితే జరిగిందండి. రెండవ రోజు కూడా నా కూతురే ఎత్తుకుంది బోనము. ఇదంతా బొడ్రాయి దగ్గరికి అన్ని బోనాలు వచ్చి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాయి, అన్నీ ఒకేసారి వెళ్ళాలి అని చెప్పి. ఈ విధంగా అన్నీ ఒకే దగ్గర డప్పు సప్పుళ్ళతోటి బొడ్రాయికి అయితే బోనం సమర్పించడం జరిగింది. అయితే ఇదే రోజు పొలిమేర బంధం వేయడం ఉంది కాబట్టి ఈరోజు బోనం బొడ్రాయి దగ్గరే పెట్టేసి మరుసటి రోజు ఉదయం బోనం ఎవరి బోనం వాళ్ళు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి అయితే చెప్పిళ్ళు. ఇట్లా బొడ్రాయి చుట్టూ ఒక 3 చుట్లు తిరిగిన తర్వాత బోనం అయితే అక్కడ పెట్టడం అయితే జరిగిందండి. దీని తర్వాత ఒగ్గు కథ ఏంటంటే చాలామందికి ఇప్పటికీ అది తెలియదు. అంతరించిపోతున్న ఒగ్గు కథలను ఇప్పుడు మళ్ళీ తీసుకురావడం అయితే చాలా ఆనందంగానైతే ఉందండి. ఏదైతే బొడ్రాయి చరిత్ర, బొడ్రాయి మాత ఎట్లా ప్రతి గ్రామానికి ఎట్లా నిలిచింది, ఏంటిది, ఏం కథ అని చెప్పేసి మొత్తం బొడ్రాయి కథను ఒగ్గు కథల ద్వారా చెప్పించడం అయితే జరిగిందండి. ఇలా మనకు వేషధారణ వేసుకొని వాళ్ళు మన ముందు ప్రదర్శన చేయడం అయితే జరిగిందండి. ఫస్ట్ వీళ్ళు బొడ్రాయి తల్లికి కొబ్బరికాయ కొట్టి ఏదైతే వాళ్ళ కథ ఉందో దాన్ని స్టార్ట్ చేసిండు. బోనం సమర్పించిన తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా చేసిళ్ళండి. ఆ తర్వాత ఏదైతే ఈ బొడ్రాయి చరిత్ర ఒగ్గు కథ ఉందో దానికి అందరూ నైట్లో ఇలా అందరూ కూర్చొని ఆ కథ వినడం అయితే జరిగిందండి. దీని అనంతరం మనకి బొడ్రాయికి బంధనం వేయడం అయితే జరిగిందండి. ఆ బంధనం వేసేటప్పుడు కూడా అనౌన్స్ చేయడం జరిగింది, ఎవరైతే తొందరగా రండి, చుట్టాలు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉన్నా కూడా తొందరగా వచ్చేసేయండి, ఇట్లా అయితే చెప్పడం జరిగిందండి. కాకపోతే నైట్ టైంలో అందరు ఇలా రిలాక్స్గా కూర్చొని చూడడం అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళిన, ఎందుకంటే ఇలాంటి ఫోన్లు టీవీలు ఇవే కాకుండా ఇలాంటివి కూడా పిల్లలకు తెలియాలి అని చెప్పి తీసుకొని పోయి చూపించడం అయితే జరిగిందండి. చూసేయండి. అవతల వాళ్ళు వచ్చి మన గృహం చేయడం వల్ల ఇంతలో ఉన్న వాళ్ళు కూడా అవతలకి వెళ్ళవద్దు, భక్తులు గమనించాలి. ప్రజలకు తెలియనేమనగా ఒక 5-10 నిమిషాల్లో పొలిమేర కట్టుబంధం చేసుకున్నారు.
కాలనీ లోపల ఉన్నట్టయితే దయచేసి పొద్దున కట్టుబంధం ఇచ్చరాక బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇప్పుడే బయటికి వెళ్ళండి, దయచేసి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 141 బ్లాక్ దగ్గర కూడా ఇంట్రెన్స్ లా కట్టుబంధం చేస్తారు, దారి కట్టుబంధం చేస్తారు. ఎవరన్నా బయట ఉన్నట్టయితే లోపల రావాలి, లోపల వాళ్ళు బయటకు పోవాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిపోండి. దయచేసి కట్టుబంధం చేసిన తర్వాత లోపల వాళ్ళు బయటకు రాకూడదు, బయట వాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళినది జరిగితే మన కాలనీకి అభిష్టం జరుగుతుంది. దయచేసి కాలనీ ప్రజలందరూ గమనించగలరు. చూసారు కదా, ఇక్కడ మధ్యాహ్నం టైంలో హోమాలు ఎలా జరిగాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఆ తర్వాత కట్టుబంధనం వేయడానికి కూడా ఇక్కడ అంతా కూడా రెడీ చేసుకున్నారు.